హలో గాయ్స్, వెల్కమ్ టు ద ముదిరాజ్ బెర్రీ టీవీ. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం మళ్ళీ. అండ్ ఇందాక మనం ఆ రోజు తల దాచుకుంది ఇక్కడే ఈ ప్లేస్లో. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం బయటికి. తల ఏంటి వాళ్ళు మొత్తం దాచుకున్నాం. ఓకే, పైకిరా పైకిరా. ఓకే, ఇదే మన బేస్ ఎక్కడ కట్టుకుందాం అనుకుంటున్నానంటే ఇదే ఆ కొండపైన కడదాం అనుకుంటున్నా. గోల్డ్ నేను సజెస్ట్ చేయమన్నా, ఇంకా నేను చాలా చూస్తాను. ఇప్పుడే చూస్తున్నాను, మా తమ్ముడు పక్కన రికార్డింగ్ చేస్తున్నాడు, అందుకని వాడి వాయిస్ కూడా వస్తుంది. ఇంట్లో వాయిస్ వస్తుంది కొంచెం. ఎవరది? ఐరన్ నేను తీసుకుంటా. ఐరన్ నేను ఇప్పుడు ఆ వరల్డ్కి వెళ్ళనా? నేను ట్రైనింగ్ తీసుకున్న వరల్డ్కి వెళ్ళనా? ఇప్పుడు వెళ్తున్నాను వరల్డ్కి. సో ఓకే, ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్న వరల్డ్ చూపిస్తా. ఓకే, ఒకసారి చూసి దేంట్లో కంటిన్యూ చేయమంటారో లేకపోతే ఆ వరల్డ్లో కంటిన్యూ చేయమంటారో చెప్పండి. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇదే నా వరల్డ్. నేను ట్రైనింగ్ తీసుకున్న వరల్డ్ ఇదే. నాకు ఆ సౌండ్ నచ్చుతుంది. ఇదిగోండి, అంటే ఇప్పుడు పీస్ఫుల్లో పెట్టా మీకు చూపించడానికి కోసం. ఇక్కడ క్రేపర్ హెచ్పి ఫామ్ కట్టా, అదొక్కటే అండి. ఇక్కడ ఎక్స్పెన్షన్ చేసి డైమండ్ పికాక్స్ తోటి ఇక్కడేమో ఇది కాంక్రీట్ కోసం చేసేవాడిని. లోపల చాలా కాంక్రీట్ ఉంది. కాంక్రీట్ అది ఒక్క నెదర్పోట్లో ఇంతవరకు దొరకలేదు నెదరైట్. అది దేంట్లో ఉంటుందో నాకు తెలియదు కదా, అందుకని ఒకటే సైట్లో మైనింగ్ చేశా. ఒకటే చోట నేను మైనింగ్ చేశా, అందుకని కొంచెమే మైనింగ్ చేసింది. అయినా అంటే ఓన్లీ 2 సార్లు చేసింది మైనింగ్. పక్కన మా తమ్ముడు వాయిస్ వినపడుతుందా? దాంట్లో మెడిటేషన్ వస్తుంది. జాస్తి పీస్ఫుల్గా ఉన్నాను. మర్చిపోతా. పడ్డా అంటే కీప్ ఇన్ ఇన్వెంటరీ ఆన్లోనే పెట్టుకున్నాను. ఎప్పుడైనా సస్తే ఇది పెట్టుకున్నాను నీకోసం. దాంతోపాటు అది చూపించడం మర్చిపోయి కదా, చూపిస్తారండి. ఇది అప్పట్లో స్టార్ట్ చేసే కన్నా ముందే కట్టాను. అంటే నేను దాని మీద వర్క్ చేయడం వల్ల దీన్ని మర్చిపోయా, ఓల్డ్ని. ఇప్పుడు దీని మీద చేస్తున్నాను మీకోసం. ఏంటైతే అక్కట్లా. ఓకే గో. ఓకే, వచ్చింది. ఇదిగోండి, అంటే ఇక్కడ క్రేపర్ స్పెల్ని మొత్తం నా ఓల్డ్ ఎక్కువ కోసం ఏం చేయాలి. ఇది కోసం మొత్తం కోసి అక్కడ కోయడం కాదు, మైనింగ్ చేసేదంతా. నా ఐరన్ కలెక్షన్ చూపిస్తా, డైమండ్ కలెక్షన్. అదే పొద్దున ఇది మైనింగ్కి వెళ్ళి రేపు నా మైనింగ్ ఏరియా చూపిస్తా. ఫస్ట్ స్లీప్ వేసి వస్తా.
ఇది రోబ్లాక్స్ వీడియో గురించి ఆలోచించా. ఇది కొన్ని బ్లూటూత్ ఇంకా చేయడం కూడా చూస్తున్నా. ఇప్పుడు బ్లూటూత్ గురించి పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు నాకు. లేకపోతే రోబ్లాక్స్ వీడియోస్ ఎప్పుడో పెట్టేసేవాడిని. అప్పట్లో ల్యాప్టాప్ లేక వీటి కోసం సర్చింగ్ గేమ్స్ ఏం చేయాలని. అందుకని ఇదే నా మైనింగ్ ఏరియా. అంటే అంత తోవల మధ్యలో ఇది మైనింగ్స్ వచ్చినాయని చూసా, కింద వచ్చినాయని. ఇదిగో పక్కకి వెళ్ళి చాలా చీకటిగా ఉంది మైనింగ్ ఏరియా. కొన్ని సైడ్ టార్చర్స్ పెట్టాను. నేను ఎటు వెళ్తున్నానప్ప. రాంగ్. నాకింత పెద్దది టార్చ్లు పెట్టుకోవడం వల్ల మొత్తం కష్టపడుతున్నా అటు ఇటు వెళ్ళడం. అందుకనే ఇదంతా తిప్పలు, అటు ఇటు తిరగడం, ఎటుందో చూడడం. ఇది ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే స్టోన్ క్యాక్స్ వాడుతున్నాయి. ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్నా, ఆడేమో రికార్డింగ్ ఇంకా మధ్యలోనే ఒక డిస్టర్బ్ వచ్చింది, ఇంకా రికార్డింగ్ ఆపలా. ఇప్పుడు వాడి వీడియో వచ్చిందో లేదు తెలీదు, అది వేరే. ఇక్కడ మొత్తం అందుకని వీడియోస్ చాలా లెంత్ కూడా చాలా పడ్డా. ఏది ఇది ఎక్కడ ఉంది? ఇదిగోండి లైట్ ఆన్ చేయి. మొత్తం పెద్ద మైనింగ్ చేయరాను. అది మైనింగ్లో డైమండ్స్ కూడా దొరికినాయి. డైమండ్స్ లోపల పెట్టాను. 24 రికార్డింగ్ నేను రేపు చేస్తాను. మా తమ్ముడు పక్కనే కూర్చున్నాడు. వీడు ఎప్పుడు చేస్తాడో. ఇక పెద్ద మంకీ వచ్చాడు పక్కనే. ఆ పక్కన సౌండ్స్ అనేవి ఈసారి నుంచి కట్ చేస్తా. ఈ రోబ్లాక్స్ వీడియోస్ వీటి కోసం ట్రై చేస్తున్నా. పద్దాకా ట్రై చేస్తా. ఇదైతే లైట్ ఆన్ చేయి. ఇది ఫ్రీ ఫైర్ వీడియోస్ నేను వద్దంట, కానీ మా తమ్ముడే చేద్దాం అంటాడు. దీనివల్ల మీకు కూడా ఫ్రీ ఫైర్ వీడియోస్ వస్తాయి. కదా మధ్యలో కేవ్ దొరికింది. కేవ్లో ఇక్కడ డైమండ్స్ వచ్చినాయి. ఇక్కడ అవి వచ్చినాయని నేను అటు సైడ్ నుంచి చేశాను. ఇంకా అటు మైనింగ్ చేశాను. ఇటు వచ్చినాయని అటు మైనింగ్ చేసాను, మర్చిపోతాను. ఇదిగో ఇక్కడ చదువుతో లేపేసిందా? నేను ఎప్పుడు మర్చిపోయేది. ఇది ఉందా? మీరు చెప్పండి, కంటిన్యూ చేయమంటారా చేయొద్దంటారా? ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా పూర్తి చేస్తే అయిపోతుంది. ఇదంతా నేను క్రియేటివ్లో ఏం చేయలే. ఇది సర్వైవల్లో చేసా. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసే కన్నా ముందు సర్వైవల్లో చేసా. ఇంత పెద్ద ట్రైనింగ్ కూడా ఇంకెక్కడ నేను స్కెల్టన్తో పడ్డా కుస్తీ.
ఓకే ఇటు నుంచి పని చేద్దామా? ఓకే ఒక డైమండ్ వచ్చేదా మైండ్ చేద్దాం. ఇంకా డైమండ్ వచ్చిన తర్వాత మైనింగ్ ఆపేస్తా. ఓకే ఓకే గాయస్, ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు చస్తే వెళ్ళిపోతాం. అదే ఆ ఊళ్ళో అయితే ఇంకా నేను చావలేను. కీప్ నేను వెంట దాంట్లో ఆన్లో ఉండదు, నేను ఆన్లో పెట్టినా ఇంకా. ఓకే డై సచ్చా. అరే రీలోడ్. ఓకే వచ్చేసి ఆ హెచ్పి ఫామ్ కట్టాను కానీ వర్క్ అవ్వట్లేదు దాంట్లో. ఇగో నా దాంట్లో ఇది ఎన్చాంటింగ్ టేబుల్, నా డాగ్ క్యూట్గా కూర్చుంది. ఇక్కడ పైన సీలింగ్తో కవర్ చేశాను. మనం ఇంకా దాని లోపలికి వెళ్ళలేదు కదా, చూపిస్తా కదండి. పెద్ద టూరే, ఓల్డ్ టూర్ లాగా. మా సైడ్ అయితే ఇప్పుడే కరెంట్ పోయింది. అదే ఇప్పుడు ల్యాప్టాప్లో చేసుకుంటే కరెంట్ పోయింది కదా, రికార్డింగ్ మధ్యలో ఆగేది. ఇప్పుడు ఆగదు రికార్డింగ్. ఇప్పుడు చేస్తున్నప్పుడు నైట్ అవుతుంది కరెక్ట్గా. మరి మీరు చూసినప్పుడే టైం ఎంతో కామెంట్ చేయండి. ఓకే దీనికి టార్గెట్ 1K. ఏంటంట్రా ఏంటంట్రా మళ్ళీ పోతుంది. కరెక్ట్ ఇందాక మంచిగానే వచ్చాయి కదా, ఇప్పుడు దీనికేముంది? అరే పక్కపోద్ది. ఓకే 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 సార్. అంటే సౌండ్ మొత్తం తగ్గించేస్తా. ఆ వాటర్ సౌండ్ అవా కూర్చోనా దేవుడా దేవుడా. ఓకే ఇద్దుకో పైకి వెళ్తున్నా. అక్కడ కింద కూడా ఉంది, కింద కూడా నెక్స్ట్ చూపిస్తా. ఓకే ఇది సీక్రెట్ లాగా. అది నుంచి అయితే అక్కడ కూడా మైనింగ్ సెక్షన్ చూపిస్తా. ఇది నుంచి అయితే కొంచెం స్పీడ్కి వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. అరే నేను పీస్ఫుల్లో పెట్టుకోలేదా? ఎందుకు దేవుడు సత్య నేను చెప్తా. రికార్డింగ్ వీడియో కాస్త అరే పీస్ఫుల్లో పెట్టుకోవడం మర్చిపోయా. గోల్డ్ వేసుకున్నావు ఇలా నుంచి. పక్కన మా తమ్ముడు ఎదురైతే ఎందుకు మూస ఇప్పుడు దీన్ని? అబ్బో సత్త నేను మర్చిపోయే. పైన అది వస్తుంది కదా, ఆ లావా వస్తుంది. ఇటు సైడ్ నేను పెట్టుకొని వెళ్ళాలి. నేను మర్చిపోతాను, యూజ్ చేసుకోవాలి. లావా రాదు కదా, లావా షార్ట్ వద్దు. లావా నేను అసలు పిల్లోనే. నేను ఇంకా పీస్ఫుల్గా ఉన్నాను కదా, ఇంకా చూపించచ్చు కదా అనుకున్నా. నాకు ఎప్పుడు తెలియదు. అయ్యో వచ్చా లావానా? వచ్చా అనుకున్నా. ఓకే నేను ఇంకా అది లాగా వస్తుందేమో అనుకున్నా. దేవుడా 10 minutes అయిపోయింది రికార్డింగ్. పైన ఇదేం తీయలే నేను, డెకరేషన్గా ఉంటాను ఆ టైం వచ్చేసా. పెద్ద
మన దాంట్లో రకరకాల గేమ్స్ కూడా వస్తాయి. ఓకే, అటు నుంచి అయితే ఇది ఫారెస్ట్ ఉంటుంది. కింద దూకామంటే సస్తాం. అయ్యా సచ్చా సచ్చా సచ్చా, అయ్యా మళ్ళీ సచ్చా. నా పాత ఓల్డ్ ఇదే. ఓకే, ఇదే నా ఓల్డ్. ఇంకా పెద్దగా ఏం బిన్స్ చేయలేదు. నేను పర్మనెంట్ అడిగి చేద్దాం అనుకుంటున్నా. డెవలపింగ్ సరే, బతుకుపో వెళ్ళి బతుకు దేవుడా. ఇది అట్టాన పెట్టా. ఇది ఒరిజినల్ బేస్ అయితే కాదు, ఇంకో బేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. చెప్పండి, నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి, అప్పుడు నేను కూడా తెలుసుకుంటా. ఏంటంటే దూరంగా ఉన్నాను బిడ్డకి. ఓకే, వచ్చేసా. ఇప్పుడే బయట 1 సెకండ్ ఆగండి. ఇప్పుడే జాయిన్ అయ్యా. అంటే ఇందాక బయటకు వెళ్ళి వచ్చాను, ఇప్పుడే జాయిన్ అయ్యాను కూడా. ఓకే, ఎవడా ఇదే నా వరల్డ్. అర్థం కదా, పెద్ద వరల్డ్. అది కానీ చిన్న బిల్స్ ఉంటాయి. పెద్ద వరల్డ్ అన్నా చిన్న బిల్స్ ఉంటాయి దీంట్లో. మీరు కుదిరితే ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తాం మీకోసం. ఓకే, బాయ్.